కాకినాడ సంజీవిని ఆసుపత్రిలో ఘోరం చోటు చేసుకుంది. 2 రోజుల క్రితం యూరిన్ బ్లాక్ అయిపోవడంతో సంజీవిని ఆసుపత్రిలో చేరాడు 28 సంవత్సరాల దెయ్యాల నాని. అయితే 2 రోజుల తర్వాత ఈ రోజు ఆ అబ్బాయి అయితే మృతి చెందడం జరిగింది. ప్రస్తుతం అయితే కనుక కుటుంబ సభ్యులందరూ వైద్యుల నిర్వాకమే ఆ అబ్బాయి మృతికి కారణం అంటూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2 రోజుల క్రితం జాయిన్ అయిన అబ్బాయి ఇప్పుడు ఎలా చనిపోతాడు, వీళ్ళ నిర్లక్ష్యం వల్లే చనిపోయాడంటూ కూడా వీళ్ళు ఆరోపిస్తూ ఉన్నారు. అసలు ఏం జరిగింది ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ ఎప్పుడు జాయిన్ అయ్యాడమ్మా, ఏమైంది అసలు? సోమవారం జాయిన్ చేసాం. మామూలుగా పిల్లోడికి స్టోన్స్ ఉన్నాయి, ఆపరేషన్ పడుతుంది అన్నారు. హైదరాబాద్లో చూపించుకుంటే అక్కడ మేము తట్టుకోలేక డబ్బులకి అక్కడ ₹1,00,000 ఖర్చు పెట్టి చూపించుకున్నాం టెస్టులకి వాటికి. ఇక్కడ మీ ఆంధ్ర తీసుకోండి అమ్మ, మీకు ఆంధ్రాలో ఆరోగ్యశ్రీ ఉంటుంది అన్నారు. ఆంధ్ర తీసుకొచ్చుకున్నాక అక్కడ అయిన సర్జరీ అక్కడ చిన్న ఇంప్రెషన్ అయ్యింది కదా, 15 రోజుల దాకా తీసుకెళ్ళకండి అన్నారు. తీసుకొచ్చిన తర్వాత ఆపరేషన్ చేయడానికి ముందు తీసుకొస్తే సోమవారం తీసిరండి, టెస్టులు అన్నీ ఉన్నాయి కదా, రిపోర్ట్లు అన్నీ ఉన్నాయి, ఇంకా ఆపరేషన్ చేసేద్దాం, సోమవారం తీసుకొచ్చి జాయిన్ చేసేసుకోండి అన్నారు. తీసుకొచ్చేసిందండి అక్క. ఆపరేషన్ చేయించేటోడు వస్తాం అక్క, మేము ఫోన్ చేసి జాయిన్ చేసి అన్నాం. అలా ఆపరేషన్ చేస్తారని పొద్దున్న సోమవారం జాయిన్ చేశారు. మీరు జాయిన్ చేసినప్పుడు డాక్టర్స్ ఏం చెప్పారమ్మా, ఎలా ఉందన్నారు? ఆపరేషన్ పడుతుందన్నారా? ఆపరేషన్ చేస్తే ఎలా ఉంటుందన్నారు? ఆపరేషన్ చేస్తే బాగానే ఉంటుంది, ఆరోగ్యశ్రీ మీద మీకు మళ్ళీ డబ్బులు 6,30,000 అవుతుంది, 30,000 మీరు కట్టుకోవాలి, 6 లక్షలు మేము ఆరోగ్యశ్రీ మీద తీసుకుంటాము, నేను ఇవ్వలేను అన్నదంటండి అక్క. ఇవ్వలేను అంటే అలా కాదమ్మా, మరి సరిపోవట్లేదు ఆరోగ్యశ్రీ బ్యాలెన్స్, మాకు అలాగే ఇవ్వాలి అన్నారంట. బతిమాలుకుని ఎంత సెటిల్ చేసావు? 20,000 కట్టిందండి. 20,000 కట్టి కానీ 20,000 కట్టాక ఈ రోజు ఆపరేషన్ అని షేరింగ్ చేశారు. స్నానం చేయమన్నారు. స్నానం చేసి టవల్ చుట్టుకుని బాత్రూమ్ నుంచి బయటకు వస్తున్నాడమ్మ. బయటకు వస్తుంటే ఆ పిల్లోడికి నర్సు 3 ఇంజక్షన్లు పట్టుకుని వచ్చింది. 3 ఏది చేసిందో ఒక ఇంజక్షన్ చేసింది. ఇంజక్షన్ చేసి చూసి తీయకుండానే పడిపోయాడంట పిల్లోడు. పడిపోయాడంట అమ్మ. పడిపోతే వెంటనే ఐసీలో తీసుకుపోయారంటే ఇంకా ఏమైంది అని చెప్తలేదు. మాకు ఫోన్ చేసి ఎక్కడున్నారు చెల్లి, పొద్దున్నే చేసి ఎక్కడున్నారంటే వస్తున్నాం అక్క అంటే, ఆపరేషన్ చేస్తే ఇంజక్షన్ చేశారు, మాట్లాడతలేదని ఏడుతుంది అక్క ఏడుతుంది, వెళ్ళక్క బేగాని అన్నాడు. నా తమ్ముడు నాకు చెప్పాడు. నేను నా కొడుకు వచ్చామమ్మా, నా కొడుకు నేను వచ్చి దాటరమ్మా, నా కొడుకు మాట్లాడతలేదే అమ్మా అంటే, మాట్లాడతలేదమ్మా దాటరమ్మా, ఏమైందమ్మా నా కొడుకు ఏమైందని ఏడిచాను కానీ మాట్లాడే ఊహలేదు లేదా దాటరమ్మా, నాకేం చెప్పలేదమ్మో, నా కొడుక నా మనుషులందరూ వచ్చారమ్మో, నా కొడుకుని ఇంజక్షన్ చేసే చంపేశారమ్మో, కిడ్నీలో వాళ్ళకి ఆపరేషన్ కొత్తే చంపేశారమ్మో, నా కొడుకునే ఏమైందండి అసలు? అంటే హాస్పిటల్ కి ఎవరు రిఫర్ చేశారు ఇక్కడికి తీసుకెళ్ళమని? అది ఇంత నాకు తెలియదండి. ఊళ్ళో డాక్టర్ ఆర్ఎంపీ డాక్టర్ ఎవరో చెప్పారండి. నేను ఆల్రెడీ హైదరాబాద్ లో ప్రతిమ హాస్పిటల్ చూపించి తీసుకొచ్చి ఇక్కడ ఆరోగ్యశ్రీలో టెస్టింగ్ క్లీనింగ్ అవి అవుతాయంటే పంపించేసానండి. నేనే పంపించేసి నాకు హెల్త్ బాగోక నేను వచ్చానండి. నిన్న పొద్దున వచ్చాను. నాకు పొద్దున్నే మా అక్క ఫోన్ చేసిందండి, ఇలాగా బాబుకి ఈ రోజు ఆపరేషన్ చేస్తున్నా అన్నారు, పొద్దున్న ఇంజక్షన్ చేశారు, తమ్ముడు మాట్లాడకుండా పడిపోయాడు అంటే, నాకు హెల్త్ బాగోక నేను రాలేకపోయానండి. పొద్దున్నే అక్కని పంపించానండి, చిన్న అక్కని మేనండి పంపించానండి. పొద్దున్న ఉన్నాడు, నాకు ఫోన్ చేసి మాట్లాడారండి, డాక్టర్ మాట్లాడాడు. బాబుకి నేనేం చేయలేదండి, మామూలుగా పొద్దున్నే మామూలుగా పడిపోయాడు మాట్లాడాను. నాతో డాక్టర్ ఎవరో మాట్లాడారు. ఎప్పుడు మాట్లాడండి లాస్ట్ సారిగా మీతో? ఎవరండి? బాబు కాదండి మాట్లాడతారు, డాక్టర్ గారే మాట్లాడారు. బాగానే ఉంది. సిపిఆర్ చేశానండి. సిపిఆర్ చేసిన తర్వాత అన్కాన్షియస్ లో ఉన్నాడు, ఎవరన్నా రావాలా అనేసి అంటే అక్కని మేనల్ని పంపించారండి. పొద్దున్న చనిపోయాడని అయితే మాకు డాక్టర్ గారు ఎవరో కన్ఫర్మ్ చేసి చెప్పలేదండి. ఇన్ఫార్మ్ చేయలేదండి. ఇంజక్షన్ కూడా చేసాం మేము, ఇలాగా సిపిఆర్ చేసాం అని చెప్పారు తప్ప కానీ ఇంజక్షన్ చేసామండి ఇలాగ అయిందని కూడా చెప్పలేదండి. సిపిఆర్ చేసామని చెప్పాడండి డాక్టర్. నాకు మా అక్కసెల్తో మాట్లాడి చేశాడండి. అక్క అలాగా నాకు ఫోన్ చేయగానే సిపిఆర్ చేసామండి, ఐసీలో పెట్టాం, బాగుంది, ఎవరో నమ్మకూడరండి అనేసి అన్నారు. అంతేగాని ఇంజక్షన్ చేసామని ఇలాగే మనకి ఇన్ఫార్మ్ చేయలేదు. ప్రస్తుతం ఎవరైతే చనిపోయిన నాని ఉన్నాడో, నాని తల్లి కూడా మనతోనే ఉన్నారు. ఆ అబ్బాయికి పెళ్ళయి 2 పిల్లలు ఉన్నారు. ఇప్పుడు భార్య కూడా మళ్ళీ గర్భవతి 7వ నెల అంటూ కూడా చెబుతూ ఉన్నారు. ముఖ్యంగా ఇందులో మనం చూసుకోవాల్సింది ఏంటంటే, తన భార్యకు కూడా ఆల్రెడీ ఒక కిడ్నీ అయితే రిమూవ్ చేసేసారు. ఇప్పుడు మళ్ళీ 7వ నెల గర్భిణి.
భర్తకి ఇలా ఉండడంతో వాళ్ళ సొంతూరు అయితే కనుక హైదరాబాద్ నుంచి వాళ్ళ సొంతూరు రావడం జరిగింది. సొంతూరులో ఒక ఆర్ఎన్పి డాక్టర్ ఈ సంజీవిని హాస్పిటల్ ని రెఫర్ చేశారు. అందుకే మేము ఇక్కడికి వచ్చామంటూ కూడా చెబుతున్నారు. ప్రస్తుతం నాని తల్లి మనతో ఉన్నారు. అమ్మ, ఏమైందమ్మా అసలు? ఏమైందండి, పొద్దున్న 8 గంటలకు ఆపరేషన్ అన్నారమ్మా. 8 గంటలకంటే లెగ్గొట్టారండి. వచ్చి సేవింగ్ చేశాడు. అతను వచ్చి సేవింగ్ చేసి కూడా వచ్చి సేవింగ్ చేసి స్నానం చేసే బాబు సేవింగ్ అయిపోయింది అన్నారండి. స్నానం చేశాడు. 8 గంటలకు కదా ఆపరేషన్ చేసే బాబు అంటే చేసాడండి. ఇంకా రుమాలన్నా ఇప్పలేదు నా కొడుకు. ఒళ్ళన్నా లేదు, ఇంజక్షన్ చేసేసిందండి. మా అబ్బాయి మంచమే కూకోబెట్టి చేయగానే దగ్గొచ్చేసి పడిపోయాడు. అదేటమ్మా పడిపోయాడు కుర్రాడు అంటే, ఏ ఇండక్షన్ చేసేసావు తల్లి అంటే, వాంతులు అవ్వకుండా చేశాను. వాంతులు అవుతే చేస్తారు ఇండక్షన్. బాబు నా కొడుకు చంపేసింది బాబు. అయ్యి బాబు నా కొడుకు చెప్పలేదమ్మో, ఇప్పటికి చెప్పలేదమ్మో. నా కొడుకు చచ్చిపోయాడు నా తోడు. ఎలా అంటున్నా చూడు, నాకు వచ్చినాడు బాబు. ఏం చెప్తున్నారమ్మా డాక్టర్లు? ఏమంటున్నారు? చెప్పలేదమ్మో, వాళ్ళు ఏం చెప్తలేదమ్మా, ఏం చెప్తలేదు బాబు. నా కొడుకు ఏం చేసేసారు. రోజుల క్రితం ఇక్కడికి వచ్చి జాయిన్ చేశారు కదమ్మా, మీకు అసలు ఈ హాస్పిటల్ ఎవరు రిఫర్ చేశారు? ఊళ్ళో డాక్టర్ గారు చేశారండి. మీరు ఇక్కడికి తీసుకొచ్చినప్పుడు డాక్టర్లు పరీక్షించిన తర్వాత ఏం చెప్పారు? నయం అవుతుంది, ఆపరేషన్ పడుతుందని చెప్పారు. చేసేస్తామన్నారండి. ఆయన పేరు డాక్టర్ గారి పేరు మణికంఠ సార్ అండి. అతను అసిస్టెంట్ అండి. ఆయన చెప్పారండి 8 గంటలకు ఆపరేషన్ వచ్చేసారండి. డాక్టర్లు 7 గంటలకే చేసిందండి ఇండక్షన్. పడిపోడండి. ఏమనుకుంటున్నారు అంటే డాక్టర్ నిర్లక్ష్యమే కారణం అంటారా? ఇండక్షన్ ఏం చేసేసిందో చెప్తలేదండి ఆ మనిషి. ఇండక్షన్ ఏదన్నది మాకు తెలియాలండి. వాంతులు కాకుండా ఇప్పుడు ఆపరేషన్ అవ్వాక వాంతులు అయితే చేస్తారు. ఆ ఇండక్షన్ ముందు ఎంత చేసింది అది కావాలండి మాకు. ముందు ఆపరేషన్ అవ్వాక వాంతులు అయితే చేస్తారు ఇండక్షన్. ఈ ఆపరేషన్ అవ్వకుండా ఇంజెక్షన్ చేసిన తర్వాత మీ అబ్బాయి కళ్ళు తిరిగి పడిపోయాడు. ఏం చెప్తారు? పర్లేదు, కంగారు పట్టలేదు చెప్పుకొచ్చారండి. ఏమంటున్నారండి? ఎవరో లేరంటున్నారు. కాపాడలేదండి మాకు పొద్దు నుంచి. అట్లా ఎవడో కాపాడలేదు బాబు. నా మనమలకి రాదండి. ఆవిడ ఏ ఇండక్షన్ చేసిందో చెప్తే మేమేంటి బడి చేస్తామో చెప్తామండి. నా కొడుకులకి, నా మనవాళ్ళకి, నా కోళ్ళకి న్యాయం జరగాలి బాబోయ్. ఆ పిల్లకి కిడ్నీ లేదు, కట్టుబడి బతకలేదు బాబోయ్. 2 పిల్లలమ్మ, భార్య మళ్ళీ గర్భవతి 7వ నెల. కిడ్నీ లేదా అమ్మాయికి. ఈ బిడ్డలని అన్యాయం చేసేసారు. ఇక్కడ నా బిడ్డలకి అన్యాయం చేసేసారు. నాకు న్యాయం జరగాల. నా కొడుకుని నేనే చేసుకున్నాను బాబోయ్. నేను చాలా హాస్పిటల్ తిప్పుకున్నాను. ఎంత అన్యాయం చేస్తారు అనుకోలేదమ్మోయ్. బాబోయ్ నా కొడుకు న్యాయం జరగాలి. నా బిడ్డలకోయ్ నేనేం ఎప్పుడు అడిగాను బాబోయ్, ఏ ఇండక్షన్ చేసేసావమ్మా, ఏ ఇండక్షన్ చేసేసావు అని చెప్తలేదు బాబు ఇండక్షన్. చూసారు కదండి, గత 2 రోజుల క్రితమే కాకినాడలోని సంజీవిని హాస్పిటల్ ఏదైందో ఈ హాస్పిటల్ కి వాళ్ళ ఊర్లో ఆర్ఎన్పి డాక్టర్ రిఫర్ చేస్తే ఇక్కడికి వచ్చామంటూ కూడా చెబుతూ ఉన్నారు. ఆపరేషన్ కి 6,30,000 రూపాయలు ఖర్చు అవుతుందని, మీరు 30,000 రూపాయలు పే చేస్తే చాలు, మిగిలిన 6 లక్షలు ఆరోగ్యశ్రీలో కవర్ అవుతాయి, ఆపరేషన్ చేస్తాము, నయమైపోతుంది అంటూ కూడా డాక్టర్లు చెప్పారంటూ కూడా వీళ్ళు చెబుతూ ఉన్నారు. ఉదయం తనకి ఇంజెక్షన్ చేసిన తర్వాత చేసిన వెంటనే కూడా స్పృహ తప్పి పడిపోయాడని, తర్వాత సిపిఆర్ చేశారని, కానీ చనిపోయాడన్న విషయం మాకు చెప్పలేదంటూ కూడా వీళ్ళు ఆరోపిస్తూ ఉన్నారు. కేవలం డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే తమ కొడుకు మృతి చెందాడంటూ కూడా తల్లి ఆరోపిస్తా ఉంది. భార్య, 2 పిల్లలు చిన్నారులు ఉన్నారు. అలాగే తన భార్యకి కూడా ఒక కిడ్నీ లేదంటూ కూడా చెబుతూ ఉన్నారు. తనతో పాటు 7 నెలల నిండు గర్భిణి. ఇప్పుడు ఆ కుటుంబానికి ఎవరు న్యాయం చేస్తారంటూ కూడా వీళ్ళ నిలదీస్తూ ఉన్నారు. ఈ మృతికి కారకులు ఎవరో వాళ్ళని శిక్షించాలి, మా ఈ చావుకు న్యాయం జరిగేంత వరకు కూడా మేము ఇక్కడి నుంచి కదలమంటూ కూడా వీళ్ళు హాస్పిటల్ బయట ఆందోళన చేస్తున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి మరి వైద్యులు కూడా ఏ విధంగా స్పందిస్తారనేది చూద్దాం. కెమెరా పర్సన్ శ్రీధర్ తో అనుశ్రీ, సుమన్ టీవీ, కాకినాడ.